నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. సమకాలీన సామాజిక అంశాలపై విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. వారిని అడిగి వారి మాటలో తెలుసుకుందాం ప్రస్తుతం అప్డేట్స్ గురించి. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నమస్తే అమ్మా. సార్, ఈరోజు ఈనాడు పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ విషయానికి వస్తే దాని గురించి మాట్లాడుకుందాం సార్. పిల్లల చదువుల బడికి కానుక అమ్మకి, అంటే అమ్మకు వందనం, పిల్లల బడికి పంపించే తల్లులకు ఏడాదికి 18,000 ప్రోత్సాహం. సో సూపర్ 6లో ఒక పథకం అమల్లోకి వచ్చిందని అనుకోవచ్చా? సూపర్ 6లో ఒక పథకం అమల్లోకి వచ్చింది అన్నది వార్తని చదివితే మీరు నేను భంగపడినట్టే. ఎందుకంటేనమ్మా, నువ్వు జాగ్రత్తగా గమనిస్తే తల్లికి వందనం అన్నది ఒక కాన్సెప్ట్ ఉంది. ఏది, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు 15,000 ఇస్తానన్నారు. అది నేను ఎగ్జిక్యూట్ చేశారు. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 18,000 రూపాయలు అన్నది సంవత్సరానికి, నెలకి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ప్రతి ఆడపిల్లకి ఇస్తున్నారు. అందులో అమ్మ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఈ ఈనాడులో ఈ యాంబిగ్యూటీ కనుక చూస్తే మీరు, అంటే క్లియర్గా, ఎంత క్లియర్గా ఇచ్చారంటే, పిల్లల చదువులు బడి కానుక అమ్మ చేతికి, అమ్మకు వందనం, పిల్లల బడికి పంపించే తల్లులకు ఏడాదికి 18,000 ప్రోత్సాహం. ఇచ్చింది ఎంత? 13,000. ఇది 2,000 రూపాయలు డిడక్ట్ చేసి. అదేంటి, గతంలో అమ్మఒడి పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 5 years ఇచ్చింది. ఎట్లా ఉంటుందంటే చెప్పాలంటే, ఫస్ట్ జనవరిలో ఇచ్చారు. ఇది 2020, 19లో గవర్నమెంట్ వచ్చింది, 2020 జనవరిలో ఇచ్చారు. నెక్స్ట్ 21 జనవరిలో ఇచ్చారు. ఓకే. అక్కడి నుంచి 1,000, 2,000 డిడక్ట్ చేయడం స్టార్ట్ అయింది. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో దాన్ని ఇట్ హెస్ ఫస్ట్ 2 years కరోనా కదా, కరోనా తదనంతరం నుంచి జూన్లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే యాజ్ సూన్ యాజ్ స్కూల్ ఓపెన్ అయింది కానీ. సో 22, 23 2 జూన్కి ఇచ్చారు, 21 జనవరికి ఇచ్చారు, 22, 23 జూన్కి ఇచ్చారు, 24 జూన్కి ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫస్ట్ రాగానే ప్రయారిటీ ఇవ్వాలి. అది ఇవ్వలేదు. ఇవ్వకుండా ఈ సంవత్సరం జూన్కి ఇచ్చారు. ఓకే. సో ఈ క్యాలెండర్ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే ఇచ్చాడంటే, ఫస్ట్ 2 years కరోనా పాండమిక్లో కూడా ఇచ్చి 1,000, 2,000 డిడక్ట్ చేయడం ఎందుకు స్టార్ట్ చేశాడంటే, బికాస్ నాడు నేడు స్కూల్ పరివర్తన అండ్ బాత్రూములు స్కూల్ పిల్లలకు కట్టిన దాంట్లో మెయింటెనెన్స్ ప్రాస్పెక్టివ్లో తీసుకున్నారు. ఇప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్ని వాళ్ళు 2,000 రూపాయలు డిడక్ట్ చేసి మెయింటెనెన్స్ కాన్సెప్ట్కే తీసుకున్నారు ఈ కూటమి కూడా. ఓకే. బట్ కాంట్రడిక్షన్ వల్ల ఈ దాంట్లో నేను అందుకే ఈ అడ్వర్టైజ్మెంట్ సారాంశం చూస్తే, వాళ్ళు ఏదైతే వాళ్ళు 6 bullet pointsలో ఆడపిల్లలకి ఎంతమందికి ఉంటే ఒక్కొక్కరికి 1,500 నెలకి ఇస్తామని చెప్పిన రామారెడ్డి గారు చెప్పినట్టు, తర్వాత 15,000 ఇంట్లో పిల్లలు చదువుకుంటున్న వాళ్ళందరికీ ఇచ్చింది. ఈ 2 డేటాలు మనం గమనించగలిగితే, నిన్న వీళ్ళు చెప్పింది ఇవాళకి ప్రజలకి అందిందా లేదా అన్నది ఇంకా గాల్లో దీపంగానే ఉంది. అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి రిజల్ట్స్ వీటిలన్నిటితో బేరీ చేసుకొని ఇస్తామని చెప్తున్నారు. దీంట్లో కండిషన్స్ ఎట్లా అప్లై చేస్తున్నారంటే, సర్పంచ్లకి 3,000 రూపాయలు ప్రభుత్వం హానరోరియం అనుకో జీతం టైప్లో ఇస్తుంది. సర్పంచ్లకు కూడా పిల్లలకి 3,000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి ఇది వర్తించదు, అమ్మఒడి ఇవ్వట్లేదు. ఓకే. రెండోది, ఇంకొక క్రిటికాలిటీ ఏం పెట్టారంటే, సే ఫర్ ఇన్స్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి స్కాలర్షిప్స్ పిల్లలకి. సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ వచ్చిన పిల్లలకి సే ఫర్ ఇన్స్టెంట్ అది 7,000, 10,000 ఏదో వస్తే ఈ 13,000తో మ్యాచ్ చేసి ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేయడానికి కండిషన్స్ అప్లై చేస్తున్నారు. ఇది చాలా క్రిటికాలిటీ ఉంది. ఇప్పుడు ఇది మనం గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయనలో కనుక మనం ఆద్యంతం గమనిస్తే 71,017 కోట్లు టోటల్ విద్య అండ్ అమ్మఒడి కార్యక్రమానికి ఖర్చు పెట్టింది. ఇది 44,48,865 మంది లబ్ధిదారులు ఉంటే తల్లులు అమ్మకి ఒకరికే ఇచ్చారు కదా. ఇక్కడ అమ్మ ప్లూరల్ అవుతుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇంక్రీజ్ అయితే ఈ 13,000 ఈ కూటమి ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుంది క్యాలిక్యులేషన్ కావాలి. గతంలో 44,48,865 మంది తల్లులకి 26,067 కోట్లు అందించారు. ఇప్పుడు ఈ ఫిగర్ ఎంత అక్యుములేట్ అవ్వాలంటే, వీళ్ళు చెప్పిన ప్రకారం ఒక దగ్గర 85 లక్షల మంది ఉన్నారు అగ్రిగేట్న. 13,000 కోట్ల పైసలుగా ఈ ఎలకేషన్ కావాలి. కానీ మన బడ్జెట్లో 8,000 కోట్లు ఎలకేట్ చేశారు. ఈ 2 గమనించండి ప్రజలు. నెక్స్ట్ ఏంటంటే, జగనన్న విద్యా కానుకని గతంలో ఇచ్చాడు. అది 43,10,165 మంది, దానికి 3,367 కోట్లు వెచ్చించబడ్డాయి. అంటే ఎందులో అంటే ఏటా 1,080 కోట్ల ఖర్చుతో ప్రతి విద్యార్థికి ఉచితంగా 3 జతల యూనిఫామ్లు, షూలు, పుస్తకాలు ఇలాంటివన్నీ. అది విద్యా కానుక. ఇప్పుడు జగనన్న గోరుముద్ద ఒకటి ఉంది. అందులో ఏంటి, భోజనం పెట్టేవారు మధ్యాహ్నం భోజనం పథకం కింద. అది ఎంతమందికి 43,26,782 మందికి గాను 4,417 కోట్లు ఖర్చు పెట్టారు 5 సంవత్సరాలకి. ఇంకా నెక్స్ట్ మీకు వచ్చేకల్లా నాడు నేడు స్కూళ్ళు పాఠశాలల్లో అది ఎలా డెవలప్ చేశారో, మొదటి దశలో 15,715 స్కూళ్ళు, రెండో దశలో 22,344 స్కూళ్ళకు గాను 3,669 కోట్లు మొదటి దశ, రెండో దశలో 8,000 కోట్లు. నెక్స్ట్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని పెట్టి
2200 కోట్ల వ్యయంతో గర్భిణులు బాలింతలు వీళ్ళందరికీ 35,70,675 కోట్లు ఖర్చు పెట్టి 6,688. అలాగే స్వచ్ఛ శానిటరీ నాప్కిన్స్ ఆడపిల్లలకి 10,01,860 లాగా మందికి లబ్ధిదారులు ఉంటే 32 కోట్లు ఖర్చు పెట్టారు. అలా డిజిటల్ విద్య ప్రోత్సహిస్తూ 9,52,925 తరగతి గదులు 62,000, స్కూళ్ళు 45,000. అందులో 1,306 కోట్లేమో 9,52,925 దీనికి గాను 1,306 కోట్లు, 838 కోట్లేమో తరగతి గదులకి స్క్రీన్లు ఇచ్చారు, అంటే ఐప్యాడ్లు ఇచ్చారు కదా, శాంసంగ్ ప్యాడ్లు ఇచ్చారు కదా, దానికి ఖర్చు అన్నమాట. ఇవన్నీ బడ్జెటెడ్ ఫిగర్సే. జగనన్న విద్యా దీవెన అని ఒకటి ఇచ్చారు. దాంట్లో లబ్ధిదారులు 26,98,788 గాను 11,901 కోట్లు ఇచ్చారు. అలాగే జగనన్న వసతి దీవెన అని ఒకటి ఉంది. దానికి గాను 25,17,245 మంది లబ్ధిదారులు ఉంటే 4,276 కోట్లు ఖర్చు చేశారు. అలాగే జగనన్న విదేశీ విద్య దీవెనకి 408 మంది లబ్ధిదారులు ఉంటే 107 కోట్లు ఖర్చు అయింది. వైఎస్ఆర్ కళ్యాణ మస్తులో వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 46,062 మందికి 349 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది టోటల్గా 71,117 కోట్లు ఈ వీటికి గాను ఖర్చు జరిగింది. సో ఇవి మీకు ఎప్పుడైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఈ రెండు కంపారిజన్స్ చూసుకుంటే వీళ్ళు ఇందులో ఇంకో క్రిటికాలిటీని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారంటే ఈ లబ్ధిదారులు లక్షల మంది ఉన్నారు. మనకి భారతదేశంలో మనకి మొన్న నీతి ఆయోగ్ వచ్చి మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఉన్నాయన్న దగ్గర 1,54,000 కుటుంబాలు ఉన్నాయమ్మా. 54 లక్షల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే దగ్గర 1,45,00,000 కుటుంబాలకి వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అంటే డిఫరెన్స్ 10 లక్షల మందికి గానే వైట్ రేషన్ కార్డు లేవు, 10 లక్షల కుటుంబాలకి వైట్ రేషన్ కార్డులు లేవు. అంటే రాష్ట్రంలో ఉన్న జనాభాలు అగ్రిగేట్న కుటుంబానికి 4 వేసుకుంటే అమ్మా 10 లక్షల కుటుంబాలు ఇంటూ 4 అంటే 40 లక్షల మందికి వైట్ రేషన్ కార్డులు లేవు. మిగిలిన అందరూ వైట్ రేషన్ కార్డు హోల్డర్సే. ఈ వైట్ రేషన్ కార్డు హోల్డర్లో ఇన్ని లక్షల మందికి లబ్ధి, అంటే అమ్మఒడి అనుకో, లేదంటే ఇంకో విద్యా కానుక, విద్యా దీవెన, ఈ కాన్సెప్ట్స్ అన్నీ చూసుకుంటే గతంలో నవరత్నాల పథకాలు లక్షల మంది ప్రజలకు వచ్చాయి. ఇప్పుడు ఇది P4 అన్న కాన్సెప్ట్ కనుక మీరు డ్రైవ్ చేస్తున్నారు, దాంట్లో ఒక బంగారు కుటుంబాలు ఏవో అలాంటివి ఒక ఐడెంటిఫై చేస్తున్నారు. ఇవి 60,000 కుటుంబాలు ఎంతో టార్గెట్ చేసుకున్నారు. ఇప్పటికి 20,000 మంది అంతమంది 5,000 మంది ఐడెంటిఫై అయ్యారు. ఇలా 5,000 కుటుంబాలని ఎవరో NRIలకి ఎండర్స్ చేయడం ఏదో చేస్తారట. సో దీనివల్ల లబ్ధిదారులు ఎంత తగ్గిపోతున్నారు? ఇది ప్రభుత్వం ఒక వినూత్న వికృత ప్రయోగం చేస్తుంది. ఇప్పుడు మన భారతదేశంలో మొన్న బడ్జెట్లో నరేంద్ర మోడీ గారే బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ 80 కోట్ల ప్రజలకి మేము ఇంకా ఫ్రీ రేషన్ అందిస్తున్నాం అవుట్ ఆఫ్ 118 crores పీపుల్. ఎప్పుడు స్టాటిస్టిక్స్ నేను ఎప్పుడు చెప్తాను, 2011 గణాంకాల ప్రకారం బడ్జెట్లు ఉన్నాయి. సో 119 కోట్లు 80 కోట్ల మందికి ఇంకా అంటే ఏదో ఆర్థిక రంగంలో మనం ఎకానమీలో 4th ప్లేస్ ఉన్నాం, 3rd ప్లేస్కి ఎగబాకుతున్నాం, ట్రిలియన్లు బిలియన్లు కథలు వేరు, వాస్తవం బిలో పవర్టీలో మనం ఎలా ఉన్నది వాస్తవానికి దగ్గరగా ఉండడం వేరు. సో ఈ కాంట్రవర్సీస్లో ఈ రేషన్ అన్నదైన కాన్సెప్ట్ తీసుకున్న 1,45,00,000 కుటుంబాలకి వైట్ రేషన్ కార్డులు అండ్ సంక్షేమం వీళ్ళు అందించే దగ్గర చూసుకుంటే అన్సర్టనిటీ. ఇప్పుడు గతంలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకి ఇవ్వలేదు, తర్వాత ఏమో వాడికి కారు ఉంటే ఇవ్వలేదు. నెక్స్ట్ లాస్ట్ 2 years ఏంటంటే కరోనా తర్వాత 75% అటెండెన్స్ మ్యాండేటరీ చేశారు. అలా వీళ్ళు కూడా అప్లై చేస్తారు. ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్. ఎందుకంటే ద పర్పస్ ఆఫ్ కిడ్స్ టు సెండ్ టు ఆ స్కూల్ ఈజ్ వాళ్ళ అటెండెన్స్ని బేస్ చేసుకునే సంక్షేమాలు ఇవ్వాలి వాళ్ళకి. అటెండెన్స్ ఇవ్వకుండా కూర్చుని వాళ్ళ ఇంట్లో వాళ్ళని అందరినీ మేపడానికి కాదు కదా డబ్బులు. ప్రభుత్వం ఆ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల్ని ప్రోత్సహించాలి మనం. కానీ ఇక్కడ యాంబిగ్యూటీ ఎలా ఏంటంటే ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉన్న దగ్గర ఎట్లా డౌన్ సైజ్ చేస్తారో అసలు గమనించుకోండి. కాంట్రడిక్షన్. 18,000 రూపాయలు ఆడపిల్లలకి ఇచ్చే దాంట్లో దాన్ని అమ్మఒడితో ముడిపెట్టి మాట్లాడడం ఆ అడ్వర్టైజ్మెంట్ సారాంశంలో ఒక దెబ్బకి 2 పెట్టలలాగా 2 పథకాలు అమలు చేసి, అందుకే చంద్రబాబు గారు ఎంత గర్వంగా ఎవరైనా నాలుగు మందం అయిపోయినట్టే లేకపోతే 4 మడత పెట్టి మాట్లాడుతున్నట్టే మేము సంక్షేమాలు ఇచ్చామంటే ఇది ఎట్లా? అమ్మఒడి 15,000 చదువుకుంటున్న ప్రతి పిల్లడికి అమ్మకి ఇచ్చే ప్రోత్సాహకం. తర్వాత ఆడపిల్లలందరికీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ నెలకి 1,500 ఇస్తానన్నది వాళ్ళ ప్రామిస్ ఆ 6 bulletsలో. ఈ 18,000 ఎలా క్యాలిక్యులేట్ చేసి వేసారనా? అదే అడ్వర్టైజ్మెంట్ సారాంశం ఏంటి? ఇప్పుడు బాలకృష్ణ ఒక గుండు పేరిస్తే 2 చచ్చిపోయినట్టు సినిమాలు ఉంటాయి చూడండి, అలా చూపిస్తుంటారు వీళ్ళు. ఓకే, అంటే ఆడపిల్లలకి సపరేట్గా ఇస్తున్నారా లేకపోతే తల్లికి వందనం కింద 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలకి అకౌంట్లో వేస్తారన్నట్లుగానా? ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంకా అన్సర్టనిటీ ఉంది. అంటే వాళ్ళు చెప్పిన ఇంకా టైం పడుతుంది, జూలైకి ఇస్తామంటున్నారు. ఇది కూడా ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, జూలై నుంచే ఇస్తారు డబ్బులు. నేను చెప్పిన సారాంశం అదే.
బట్ జాగ్రత్తగా గమనించగలిగితే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫేజెస్లో అట్లను యాజ్ ఇఫ్ దే ఇచ్చేసినట్టే ఎస్టాబ్లిష్ చేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఒక ట్వీట్ కూడా చేశారు, దాని మీద కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అంటున్నారు. ఎందుకంటే 67,27,164 మంది తల్లుల అకౌంట్లో 15,000 జమ చేస్తే ఇంకా దానికి సంబంధించి ఇంకా లోటు బడ్జెట్లో నడిచే ఛాన్స్ ఉంది, ఇంకా చాలామందికి అందవు అవి 1,345 కోట్ల 74,60,000 తక్కువ అవుతున్నాయని స్వయంగా ఆయన వివరించడం. ఏ విధమైన మన బడ్జెట్లో చూసుకుంటే దగ్గర 7,000 కోట్లు అలకేట్ చేశారు దానికి. బట్ ఈ 13,000 ఫిగర్ అనేది 85 లక్షల తల్లులు ఉన్నారు, చదువుకునే పిల్లల తాలూకా తల్లులు. మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా దీన్ని టాలీ చేస్తుంది అంటారు? ఇంద్రజాలం మహేంద్రజాల గజకర్ణ గోకర్ణ విద్యను ప్రదర్శించింది. మీకు ఈ స్టాటిస్టిక్స్ జూలై ఎండింగ్ దాకా రావమ్మా. నిన్న వాళ్ళు చెప్పింది కూడా సచివాలయంలో ఎవరెవరికి అంబిగ్యూటీస్ ఉన్నాయో దే కెన్ అడ్రస్ ఇన్ సచివాలయం అని చెప్పారు. సో ఇక్కడ మీకు ఫస్ట్ థింగ్ డేటా మిస్సింగ్ చాలా ఉంటుంది కంపేర్ లాస్ట్ ఇయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో. సో వీటిలన్నిటికీ మనం యాక్యురేట్ డేటా అన్నది వీళ్ళు డెలివరబుల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది బడ్జెట్ ఫిగర్ కన్ఫైన్ అవ్వాలి. ఈ మూడు మనకి ఇప్పుడు కదా మార్చి లోపల తేలదు ఇది. సో అప్పుడు దాకైతే వెయిట్ చేయాలి ఏ విధంగా దాన్ని సర్దుబాటు చేశారు అనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.